హే బ్రో హౌ ఆర్ యు అంటే ఫైన్ బ్రో కో బ్రో అంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం తోడల్లుల్లో ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు, ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ పాటికే ఆ ఇద్దరెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన సందడేంటో మీరు చూడండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ ఆత్మీయతకు, అనురాగానికి వేదికైంది. 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికను పంచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సరదా మాటలు, చలోక్తులతో సందడి చేశారు. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. అప్పుడప్పుడు కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకుంటున్నప్పటికీ ఒకే వేదికపైకి రాలేదు. పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు జాయ్ఫుల్ గా కనిపించారు. చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్న తోడళ్లుళ్ళు పాత విషయాలను పక్కన పెట్టేశారు. కాలంతో పాటు అంతా మారాలన్న దగ్గుబాటి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ తోడల్లుడు దగ్గుబాటిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. దగ్గుబాటి రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారన్నారు. రిటైర్మెంట్ లైఫ్ పై దగ్గుబాటి ఎన్నో విషయాలను తనతో పంచుకున్నారని చెప్పారు చంద్రబాబు. రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నా, మళ్ళీ ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడొక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ పుస్తకావిష్కరణ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఇదే వేదికపై పురంధేశ్వరి కూడా సెటారికల్ గా మాట్లాడారు. ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? ఈ పుస్తకావిష్కరణ సభతో ఇద్దరి మధ్య గ్యాప్ కి ఎండ్ కార్డ్ పడినట్టయింది.